సహోదరులారా, మన సహోదరుడు తీసుకొచ్చిన తలంపులోనే కొన్ని మాటలను మళ్ళా ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు ఇంగ్లీష్లో నేను చదువుతాను. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenlies in Christ, according as He has chosen us in Him before the world's foundation, that we should be holy and blameless before Him in love, having marked us out beforehand for adoption through Jesus Christ to Himself, according to the good pleasure of His will. ఆదివారం నాడు దేవుని సన్నిధికి మనము చక్కని ప్రసంగం వినాలని పరిగెత్తుకుంటా రాముప్రియ. అయితే దేవుడు మన హృదయాలను కదిలించే మాటలను వినాలని వస్తాం. అలాంటి ప్రక్రియే ఆదివారపు ఆరాధన. మనం 9 గంటలకు వచ్చి కూడుకుంటాం. ఎందుకు కూడుతామంటే నా హృదయంలో ఉన్నవి దేవునికి సమర్పించాలని, నా హృదయంలో ఉన్న వాటిని తండ్రి అయిన దేవుని యొక్క అధిష్టానానికి సమర్పించుటకు నేను కూడి వస్తాను. ఇట్ ఈస్ వెల్ సెడ్ ప్రియ. దేవుడు మనల్ని కుమారులుగా పిలువక మునిపే మరి అంతటినీ కూడా రూపొందించి హీ సెట్ ఎవ్రీథింగ్ ప్రియ. మనల్ని కుమారులను పిలవాలనే తలంపు ఆయనకు భూమి పునాది వేయబడకు మునిపే ఉంది. బట్ హీ డిడ్ నాట్ రివీల్ ఇట్ ప్రియ. ఆయన దానిని ఎప్పుడు బయలుపరిచినాడంటే తండ్రిగా ఆయన బయలుపరచబడినప్పుడే. సహోదరుడు అన్నట్టుగా మరి స్తుతులు చెల్లిస్తామంటే సహోదరులు మాట్లాడిన మాటల్లో ఎస్ దర్ ఇస్ లైఫ్ ప్రియ. ఆయనను మనము తండ్రిగా పిలువక మునిపే, బిఫోర్ వి కాల్డ్ హిమ్ ఫాదర్, హీ కాల్డ్ us సన్స్. అంత మంచి వెలుగు ప్రియ. హౌ ఎక్సలెంట్ ఇట్ ఇస్. అయితే దేవుడు ఈ భూలోకంలో తండ్రిగా ఆయన పిలువబడుటకు ఇష్టపడినాడు. తండ్రి 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 అయిన యేసు ప్రభు శిలువపై వెళ్ళి చనిపోయేంత వరకు కూడా ఈ కాల్డ్ హిమ్ ఫాదర్. ఆయన యేసు ప్రభు ఎలాగున్నాడు అని అంటే ప్రియుడైన వాడు. మన సహోదరులు అన్న మాటకి నాకు ఒక తలంపు గుర్తుకొచ్చింది. మనము ఆయనను తండ్రిగా పిలవక ముందు ఆయన మనల్ని కుమారులుగా పిలిచినాడు. ఎక్కడుందో తెలుసా? భూలోకములో ఎలాగో జరిగిందో ఆ ప్రక్రియ అంటే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొని ఒడ్డులోనికి రాగానే పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు. యేసు ప్రభు తండ్రి అని ఇంకా పిలువలే. ఆయన హీ డిడ్ నాట్ స్టార్ట్ ఇదిగో నా తండ్రి వచ్చినాడు, నా తండ్రి నన్ను పంపించినాడు. హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఫాదర్ ప్రియ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది, లూకా సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. God called Jesus before he could call him father ప్రియ. ఆదివారము ఈ తలంపు కొరకే మనం వస్తాం ఇక్కడికి. వి కమ్ హియర్. ఎందుకు ఇన్ని పాటలు పాడతాం? ఎందుకు యేసు ప్రభుతో మనం ఆరంభిస్తాం? ఎందుకు పరిశుద్ధాత్మని గురించి పాడతాం? ఎందుకు తండ్రి అయిన దేవుని గురించి పాడతాం? ఎందుకు త్రిత్వముని గురించి పాడతాం? ఆల్ దిస్ ఇస్ ఒక చక్కని వెలుగు ప్రియ. దేవుడు మనందరినీ కూడా ఈ వరుసలో తీసుకొచ్చి నిలబెట్టి ఈ సైడ్ దిస్ ఇస్ మై బిలవెడ్ సన్. ఈ కుమారుడు భూలోకంలో ఎందుకు నడవాలి? వై షుడ్ హీ వాక్? తండ్రి అయిన దేవుడు మనం తండ్రి అని ఆయనను పిలువకు మనల్ని కుమారులుగా పిలిచినాడు. ఎందుకు పిలిచినాడంటే ఈ భూలోక యాత్రలో మనము ఆయనను గణపరచాలని. అందుకే మొదటి మాట ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఏమంటారంటే బ్లెస్డ్ బీ ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు తెలుగులో స్తుతించబడునుగా కానుంది.
దాని అర్థం అసలైంది ఏంటంటే ఆశీర్వదించబడును గాక. దేవుడు మనల్ని కుమారులను ఎందుకు పిలిచినాడు అని అంటే సో దాట్ మనం దేవుని ఆశీర్వదించాలని. భూలోకంలో ఎక్కడైనా కుమారులు తండ్రిని ఆశీర్వదించే ప్రక్రియ చూచినాము. భూలోకంలో ఎక్కడైనా కుమారులు వచ్చి తండ్రి నువ్వు దీవించబడదు గాక అనే వెలుగు కనబడుతుందా? ఎక్కడ కనబడదు పిల్ల. కానీ బైబిల్లో దేవుడు కుమారుల ద్వారా కోరుకున్నది అదే. అందుకే ఈ మాట, బ్లెస్డ్ బీ ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బ్లెస్డ్ అంటే ఆశీర్వాదం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు తన నోరు తెరిచి అని రాయబడింది. అక్కడ ఏం మాట్లాడినంట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మాట్లాడినాడు. కానీ అది ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్ అని రాయబడింది. ముందు ఆశీర్వాదం బయలుదేరుతుంది. ఆదివారం నాడు మనం లేచి స్తుతులు చెల్లించే వెలుగు ఎలాంటిదంటే దేవుని ఆశీర్వదించుటకు. హౌ వండర్ఫుల్ ఇస్ దాట్. ఆ వెలుగు మన దగ్గరకు ఉంటే, మన దగ్గరికి మనం నేర్చుకుంటే పిల్లరా, ఐ విల్ మేక్ మై సెల్ఫ్ ప్రెజెంట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను. దేవుని సన్నిధికి వస్తాను. నేను ఎందుకు వస్తున్నారా దేవుని సన్నిధికి అంటే నాట్ ఫర్ మెన్ పిల్లలు, మనుషులను తృప్తిపరచడానికి. రాకపోతే బ్రదర్ ఏమనుకుంటాడు, రాకపోతే అందరూ ఏమనుకుంటారు, రాకపోతే అయ్యో నేను నన్ను నమ్ముకోలేదు అనుకుంటాడు. నో మై ఫ్రెండ్, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు ఆదివారం నాడు కూడికలలో ఎందుకు ప్రత్యక్షమవుతాడు అని అంటే టు బ్లెస్ గాడ్. దేవుని అది ఎక్కడుంది వెలుగు అని అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంది. యాకోబు ఎవరిని ఆశీర్వదించినాడు? ఫరోను ఆశీర్వదించాడు. చదవండి ఒకసారి రెఫరెన్స్. ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంది. ఎంత చక్కని మరి వెలుగు అక్కడ మనం దేవుని గ్రంథంలో మనం చూడగలం. 47వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. And Joseph brought Jacob his father and set him before Pharaoh, and Jacob blessed Pharaoh and Pharaoh. యాకోబు ఎవరిని దీవించినాడంట? ఫరో ఎవరు అని అంటే అంతకు మునిపే 41వ అధ్యాయంలో మనం తీసుకుంటే, నా రథముపై యోసేపును ఎక్కించుడి, ప్రతివాని మోకాలు యోసేపునకు వంగవలను అని చెప్పి మాట్లాడినాడు. మాట్లాడుతూ యోసేపుతో ఏమన్నాడంటే, సింహాసనం మట్టుకే నేను నీకంటే పెద్దవాడును, ఆ తర్వాత మరి సమస్తము నీ చిత్తం ప్రకారం జరగాలని యోసేపుకి ఆజ్ఞయించాడు. సింహాసనంపై దేవుడు ఉన్నాడు పిల్లలు. ఫరో దేవునికి నిదర్శనంగా కనబడతాడు. ఫరోను దీవించడానికి వచ్చిన వాడు ఎవరంట? మోసగాడు వచ్చినాడు పిల్లలు. అది గమనించండి. ఎవరు వచ్చి నిలబడినారంట అక్కడ? ఆ పదం చదవండి. ఎవరు? 7వ వచనంలో ఎవరు? హూ స్టూడ్ బిఫోర్ ఫేరో? యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. మన జీవితాలు ఎలాంటివి పిల్లలు? హౌ ఇస్ మై లైఫ్? యేసు ప్రభుని నమ్మకం మునుపు తెర వెనుక నా జీవితం వెనక తీసుకుంటే బహు మోసగాడను నేను. కానీ ఎవరిని ఆరాధించడానికి వచ్చినాను? ఎవరిని దీవించడానికి వచ్చినాను? ఫరోని పిల్ల. యేసు ప్రభువులో దేవుడు మనకిచ్చిన గొప్ప వెలుగు. మోసగాడనైన నేను అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవుని ఆశీర్వదించడం. అందుకే అంటాడు, బ్లెస్డ్ బీ ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఎంత గొప్ప వెలుగు! ఈ భూలోకంలో కుమారుల ద్వారా దేవుడు ఆశీర్వదించబడాలనుకుంటున్నాడు. మోసపు జీవితం అంతా కూడా మనది. నోటి మాటల మీద సత్యం ఉండదు, పెదవులు అపవిత్రమైనవి మాట్లాడటం, దేవుని వెక్కిరించిన వారు, దేవుని ఇష్టపడని వారు, దేవుని కంటే మన సుఖమును ఎక్కువగా ప్రేమించారు. అలాంటి మన జీవితాల్లో ఇప్పుడు ఏం దొరికిందంటే యాకోబు ఇశ్రాయేల్ అని రాయబడలేదు. ఆలోచించిన ఎందుకు వై నాట్ ఇజ్రాయెల్? దేవుని ఆరాధించకు ఉన్నతమైన వాడు రావాలి కదా.
ఉన్నతమైన పదజాలలు కలిగిన వాడు రావాలి కదా, ఉన్నతమైన. అందుకే ఈ భూలోకంలో చాలా మత వ్యవస్థలు, క్రైస్తవ్యం కూడా ఏమంటదంటే, ప్రార్థనకు వచ్చిన మీరందరూ తగని వారు దేవుని ఆరాధించకు, నిలుటంగిలు వేసుకున్న మేము మాత్రమే, సిలువలు వేసుకున్న మేము మాత్రమే, అదిగో అర్చన చేసే మేము మాత్రమే బైబిల్ చదవాలా, మేము మాత్రమే ప్రసంగం చేయాలా, మేము మాత్రమే ఇవి చేయాలని బోధ చేస్తూ లోకమునంతటిని అంధకారంలో ఉంచినారు. కానీ బైబిల్లో ఎవరు దేవుని ఆరాధించకు నిలబడాలంట? యాకోబు మాత్రమే ప్రియులారా. ఎందుకంటే నా కుమారుని ఐగుప్తులో నుండి నేను పిలుచుకున్నాను. ఎందుకు? దేవుడు గణపరచాలి, దేవుడు తను తాను మహిమ. రెండో మాట ఏమంటున్నాడంటే, బ్లెస్సెడ్, ఆయన మనల్ని మరి ఇలా ఎందుకు పిలిచినాడు అని అంటే, మనల్ని పరలోక సంబంధమైన, అక్కడ రాయబడింది, అండ్ హ్యాస్ బ్లెస్డ్ us విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అని రాయబడింది. దేవుని ఆశీర్వదించిన తర్వాత దేవుడు మనల్ని ఏం ఆశీర్వదిస్తాడు? దేవుడు మనకి ఏ ఆశీర్వాదం ఇస్తాడు? దేవుని ఆరాధించిన తర్వాత అందరూ అనుకుంటారు, దేవుని ఆరాధిస్తే నీకు దీవెనలు వస్తాయిరా, ఆశీర్వాదం. ఏ దీవెనలు వస్తాయి? అక్కడ రాయబడిన మాట బైబిల్లో ఏముందంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ ద హెవెన్లీస్ ఇన్ క్రైస్ట్. పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు దేవుడు మనల్ని దీవించుటకు పిలిచినాడు. భూ సంబంధమైనవి కావా అంటే లేదు. బైబిల్ మాట్లాడుతూ ఉంది, నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుటే కాదు, కానీ ఆయన పక్షమున శ్రమలు కూడా నీకు అనుగ్రహించబడినాయి. భూలోకంలో నాకు ఏముంది అని అంటే శ్రమలు, కష్టాలు. రేపు మన సహోదరి యొక్క తల్లి ఆపరేషన్ చేసుకోబోతా ఉంది, నీ ఆపరేషన్, కష్టం, అది బాధ, దుఃఖము. మన సహోదరి మనవరాలు ఎంతో సీరియస్గా హాస్పిటల్, దుఃఖము, కష్టము. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయా అంటే ఇవన్నీ ఉన్నాయి. బైబిల్ చెప్తాను ఫిలిప్పీ పత్రికలో, యేసు క్రీస్తు ప్రభునందు సద్భక్తిగా బ్రతుకను ఉద్దేశించు ప్రతివాడు హింస, టార్చర్ అని రాయబడింది బైబిల్లో. ఎందుకు హింస అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. సుఖం కాదు ప్రియుల. ఎవడైనా నీకు ఈ మాటలు చెప్తే మోసం చేస్తాడు, నేను మోసం చేసి తప్పు దారి తీసుకుపోతా ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మిన వాడికి హింస అని బైబిల్ చెప్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభువును నమ్మి ఈ భూలోకంలో సాగుతున్న ఈ యేసు ప్రభువుకు తప్పలేదు హింస. నీకెందుకు తప్పిస్తాడు దేవుడు? నువ్వేమైనా యేసు ప్రభు కంటే గొప్పవాడవా? ఆర్ యూ గ్రేటర్ దాన్ జీసస్ క్రైస్ట్? నో. వై డిడ్ హి గివ్? మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి. మన ప్రియులు చనిపోతే ఎంత దుఃఖం, ఆ దుఃఖమును పూడ్చలేం. బాధ, శరీరంలో రోగాలు వస్తే ఎంత వేదన, అయ్యో నాకు ఈ రోగం తొలగిపోతే ఎంత బాగుండదు అనుకోవడం. బట్ వీ హ్యావ్ టు క్యారీ ఆన్. ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఈ దుఃఖంలో దేవుడు నీకు పరలోకపు ఆనందం ఇస్తాడు. అయ్యో నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఈ 1000 రూపాయలతో నేను బ్రతుకుతానంటే దేవునికి ఇచ్చే 1000 రూపాయలు. నెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో దీవెన ఉంటుంది. అంటే నీ దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేయమని కాదు. ద వే యూ సాక్రిఫిషియల్లీ లీవ్ ఆన్ దిస్ ఎర్త్, దేవుని కొరకై త్యాగభరితమైన జీవితం, శ్రమలను, కష్టాలను, బాధలను, నిందలను భరించుచు వెళ్ళినప్పుడే మనకేముంటుందంట? హెవెన్లీ బ్లెస్సింగ్స్. పిల్లలు, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు బిడ్డ అంటే, నేను పరలోక సంబంధమైన దీవెనల కొరకు నమ్ముకున్నాను. భూలోకంలో ఏమీ ఉండదు. ఒక మనిషి అన్నాడు, 1000 ఎకరాలు నాకుంటే ఎంత బాగుండు అని అంటాడు. అరే బాబు, చనిపోయిన తర్వాత ఈ 1000 ఎకరాల పైన నీకు మమకారం ఉంది కదా, నిన్ను పాతి పెట్టడానికి, అదిగో ఈ 1000 ఎకరాల కొరకే కొట్లాడతారు అందరూ, నీ కనీసం పాతి పెట్టడానికి కూడా స్థలం ఇయ్యరా నీకు అని అన్నాడు. నువ్వు ఎంత మమకారం, భూలోకంలో ఆస్తులను సంపాదించుకోవాలని అనుకుంటావు, కానీ నిన్ను పాతి పెట్టేటప్పుడు ఏమి ఇష్టపడారంటే ఎందుకే తీసుకుపోయాడు వడైపోయి సమాధులు అంటారు. మై ఫ్రెండ్, ఈ భూలోక సంబంధమైన సంపాదన, సుఖము, భోగాల కొరకు దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. ఈ కాల్డ్ us for heaven. అందుకే పౌలు అంటాడు, దేవుడు మనల్ని పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకై మనల్ని పిలిచినాడు. ఇంకెందుకు దేవుడు మనల్ని పిలిచినాడు అంటే అక్కడ రాయబడింది, మనల్ని 4వ అకార్డింగ్ యాజ్ హి హస్ చూసన్ us in him before the world's foundation. భూ పునాది వేయబడక మునిపై మనల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ నువ్వు ఎందుకు కూర్చున్నావు ఈ ఆదివారము అని అంటే, ఎవరో నన్ను రమ్మన్నారని కాదు, ఎవరో నన్ను తీసుకొని రమ్మన్నారు, ఎవరో నేను నా స్నేహితులు, నా బంధువులు అందరు ఇక్కడ ఉన్నారు, నా యొక్క మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను వచ్చినాను. కానీ యూ ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ జస్ట్ బికాస్ వరల్డ్స్ ఫౌండేషన్కి ముందు, భూమికి పునాది అని అంటే
చాలా మంది అంటారు మన ఇల్లుకు పుట్టక మునుపు మనం ఇల్లు కట్టక ముందు రూపకల్పన చేసుకుంటాం. నా ఇల్లు ఇట్లు ఉండాలా, నా ఇంట్లో ఇట్లా జాగాలా, ఇట్లుండాలా. వి డిజైన్ ఎవ్రీథింగ్ బిఫోర్ వి థింక్ ప్రిలా, బిఫోర్ వి డిసైడ్ టు యాక్ట్ వి థింక్ ఎవ్రీథింగ్. దేవుడు కూడా భూమికి పునాది వేయబడకు, నథింగ్ వాజ్ దేర్ బట్ యూ వేర్ దేర్. ఎందుకంటే దేవుడు ఉండినాడు గనక, దేవుడు ఉన్నాడు గనక, ఉండబోచున్నాడు గనక. ఏమి రూపొందించబడక మునుపును ఎక్కడున్నావంట? యు ఆర్ దేర్ ఇన్ గాడ్స్ ప్లాన్ పిల్లలు. భూలోకంలో దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసినాడంటే ఫర్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క చిత్తము కొరకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకు. బిఫోర్ ద ఫౌండేషన్ దట్ యు ఆర్ హియర్. దేవుడు మనల్ని అందరినీ పిలిచి తన చిత్త ప్రకారం చేసుకున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఇట్ ఈస్ హిస్ ప్లెజర్ అని రాయబడింది. అక్కడ రాయబడింది. మరి 5వ వచనంలో చివరి వచనంలో ఏం రాయబడిందంటే టు ద గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ విల్. ఆయన చిత్త ప్రకారమైన మంచి ఇష్టము అంటారండి. ప్లెజర్ అంటే నాకు ఇష్టపూరితమైన గుడ్ ప్లెజర్. గాడ్ హ్యాడ్ అ గుడ్ ప్లెజర్. ఆయనకు తృప్తి ప్రీతిని కలిగించే మంచి సంగతులు ఏంటంటే నువ్వే. అయితే ప్రశ్న ఏంటంటే హౌ యామ్ ఐ? నేను దేవుని ఆరాధించడానికి వచ్చిన గొప్ప మోసగాడను, కానీ నేను ఎలాగున్నాను? దేవుని సన్నిధిలో ఎలాగున్నాను? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు ఇప్పుడు చదవండి తెలుగులో ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. చాలా అక్కడ అర్థం, మళ్ళా చదువుదాం. ఏమంట? ఈ పదాలు చెప్పబడినాయి అక్కడ. ఈ పేరైన ఎత్తకూడదు. ఎవరు ఎత్తకూడదంట? దేవుని ఆరాధించడానికి వచ్చిన మాట మాట్లాడుతుంది కానీ చాలు ఏమొస్తాయంట? భయంకరమైన బూతులు నీ అని మొదలు పెడతాం మనం కదా. అపవిత్రమైన మాటలు మన పెదవుల మీద కూడా రాకూడదు అని మాట్లాడుతున్నాడు బైబిల్ చదివితే మనకు బోధవుతుంది ఇదంతా. కొన్నిసార్లు నాలుకలు జారిపోతాం కదా, అయ్యో పొరపాటుగా మాట్లాడినామయ్యా అంటాం. వై? ఎందుకు పొరపాటు వస్తుంది మాట్లాడాలి? నీ భాష మారలే, కొత్త భాష నీ దగ్గర లేదు. భాషల్లో మాట్లాడు అంటే ఏ భాష మాట్లాడతావు? మనుషులకు అర్థమయ్యే భాష మారకపోతే దేవునికి ఇంకే భాషలో మాట్లాడుతావు? యువర్ లాంగ్వేజ్ షుడ్ చేంజ్. ఈ పదాలు uncleanness or unbridled lust, let it not be even named among you. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సహోదరులుగా కింద కూడుతాం, టీ తాగుతాం, బిస్కెట్స్ తింటాం, ప్రార్థన. ఏం మాట్లాడతాం అక్కడ? ఏం చర్చించుకుంటాం? బాత్రూమ్ దగ్గర లైన్ ఫుల్గా ఉంటే ఏం మాట్లాడుతుంటాం అక్కడ నిలబడి? మై ఫ్రెండ్, ఇవన్నీ యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో దేవుని ఆరాధించడం, బ్లెస్ చేయడానికి వచ్చిన దేవుని ఏం చేయడానికి, దేవుని దీవించడానికి వచ్చిన నా పెదవుల మీద ఈ పదజాలాలు. కుమారులుగా మనల్ని పిలిచిన దేవుడు మనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు పిల్లలు? పనికాడికి పోయిన తర్వాత పనులను ఎట్లా మాట్లాడుతున్నాం? ఆఫీస్కి పోయినాక మన సబార్డినేట్స్తో ఎలాగో మాట్లాడుతున్నాం? మన సంభాషణ అంతా కూడా కౌంట్ చేస్తుంది. ఎందుకంటే బైబిల్ మళ్ళా చదువు 3వ వచనం నుంచి మళ్ళా చదువు 3-4 వచనాలు మళ్ళా చదువు. జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఏం చేయాలంట? ఉచ్చరింపవలెను. కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది దేవుని కుమారులకు తగదు. దేవుని కుమారులుగా పిలువబడిన వాళ్ళకి ఈ మాటలు తగవు పిల్లలు. మనం ఆరాధించే వెలుగు ఎలాంటిది, మనము నడిచే వెలుగు ఎలాంటిది, ఈ మాటల్లో ఈ పోకిరి మాటలు, అల్లరి మాటలు ఇవన్నీ కూడా మనకు ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్ పిల్లలు. ఇట్ బికమ్స్ సెయిన్స్ అండ్ ఫిల్తీనెస్ అండ్ foolish talking or jesting which are not convenient but rather thanksgiving. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుకుంటాం.
భక్తులని పిలువబడిన వారు, యేసు ప్రభువును ఆరాధించుటకు వచ్చిన వారు. హౌ am I behaving పిల్ల? ఈ గడప దాటి ఇంటికి వెళ్ళిన తర్వాత హౌ am I behaving? నా భార్యతో, నా భర్తతో నేను ఎలాగూ ప్రవర్తిస్తా ఉన్నాను. ఇఫ్ యు డోంట్ హ్యావ్ దేవుని ఆరాధించే వెలుగు మన దగ్గర లేకపోతే, మన జీవితంలో దేవుని గణపరిచే వెలుగు లేకపోతే భక్తి జీవితం కూడా చక్కగా ఉండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. ఫిలిపియన్స్ 3:16 నుంచి చివరి దాకా చదవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు. అయినను ఇప్పటి వరకు చదువు. మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అంటే అనుసరిస్తున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. పౌలు ఏమంటున్నాడంటే, కొందరు క్రీస్తునకు విరోధులంట. వీరెవరో కాదు, ప్రభువు నమ్మిన వారి గురించే మాట్లాడుతున్నాడు ఆయన. దే హ్యావ్ బికమ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ బ్రదర్. వారి కడుపే దేవుడు అంట. చాలామందికి మరి దేవుని యొక్క గొప్ప సంగతులు తెలియక, విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో అర్థం కాక అంతా పని అనుకుంటారు పిల్లలు. కొంతమందికి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పని 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 పని. వారి దేవుడు ఏమైపోయినాడంటే వారి కడుపు అయిపోయినాడు. వై డూ యు స్ట్రాంగ్లీ మరి చాలామంది ఈ ప్రక్రియ కొరకై ప్రాకులాడతారు. మంచిది ప్రియులారా, దేవుడు కూడా పని చేసుకోమన్నాడు. కానీ దేవుని యొక్క వెలుగులో మనం ఎలాగూ నిలబడాలంట ఆయన మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో అంటున్నాడు, యూ డోంట్ బికమ్ లైక్ దిస్, మమ్మలను పోలి నడవండి అంటా ఉన్నాడు. మేము క్రీస్తును పోలి నడిచినట్టుగా మీరు మమ్మలను పోలి నడవండి. Imitators of me, fixing your eyes on those walking as you have as for a model. విశ్వాసులు ఎలా ఉండాలంట? ఒక మరి నిదర్శనంగా ఉండాలి, మోడల్గా ఉండాలి, ఇతరులు చూచి నడిచినట్టుగా. ఆదివారం మనం దేవుని ఆరాధించడానికి, దీవించడానికి మనమే రాకపోతే మనం చూసి ఇంకొకటి కూడా ఆ బ్రదర్ పోలే. పక్కి చాలామంది విశ్వాసులు ఎట్లా ఉంటారంటే, బ్రదర్ మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం, బాగుంది, మీరు కూడా మా ఇంటి పక్కకు రండి, ఖాళీ ఉందని పిలుచుకొని ఇంట్లో చేరుతారు. ఆ తర్వాత ఇంకొకరిని పిలుచుకుంటారు. ఆ తర్వాత అందరూ మన దగ్గర ఉంటే బాగుంటుంది బ్రదర్, ప్రార్థన మూలికి మనం అందరం మాట్లాడుకుంటాం. ఒక ఆదివారం ఏమవుతుందంటే ఈయన ఇంట్లో వండుకుంటాడు తాళం వేసి. అరే పక్కకున్న అంకులు వేసి నలుగురు పోదాం మీలో ప్రార్థన. డాడీ తలపేసింది, పండుకున్నాడు ఆయన, లేస్తూనే కొడుతుంటారు. అరే మనం కూడా పోదురు ఈరోజు పండుకుందాం అని ఈయన ఏం చేస్తారు, ఈయన ఇంకొక ఆయన ఉంటాడు కదా, ఆయన చూస్తారండి ఎక్కడ పోయినారు అంటే వాళ్ళిద్దరు వండుకుంటే మూడో నేనేంది పోకపోతే ఏం పర్వాలేదు అని చెప్పి ఈ మూడోడు కూడా అయిపోతారు. మోడల్ పిల్లలు మనము దేవుని పిల్లలముగా దేవుని వెంబడించుటకు ఎలాంటి నిదర్శనం మనం ఉంచుతా ఉన్నాం. మన అడుగులు ఎట్లా ఉన్నాయి అదే మాట్లాడుతుంది ఫిలిప్పీ పత్రిక. అడుగుల గురించి మాట్లాడుతుంది. నీ అడుగులు అన్నా ఈ ఆదివారం మనం అందరం కలిసి గండిపెట్టిపోతే ఎట్లుంటుందన్నా? ఖచ్చితంగా పోదాం. మనం అందరం పొద్దున్నే లేచి టిఫిన్లు కట్టుకొని, ఎన్ని గంటలకు లేస్తాడు? 5 గంటలకే లేస్తాడు. ఒకటి చికెన్ తెచ్చుకుంటాడు, మటన్ తెచ్చుకుంటాడు, ఒకడు బీఫ్ తెచ్చుకొని వండుకొని బబ్బలు కట్టుకొని పండ్లు పెట్టుకొని బుర్రమని పోయి ప్రార్థన గై. అడుగులు ఎక్కడికి నడిచినాయంట? ఆదివారం పూట లోకంలోనికి నడిచినాయి. అడుగులు ఎక్కడికి నడిచినాయంటే ఇంటికి చుట్టాలు వచ్చినారు బ్రదర్, మేము ఈరోజు రాలేదు, ఇంటికి తాళం వేసి రండి చుట్టాలు వస్తాయి. వాళ్ళకి అర్థమవుతుంది చుట్టాలు శాశ్వతమైన వాళ్ళు కాదు పిల్లరా. రక్త సంబంధం నీకు శాశ్వతం అనుకుంటున్నావు. నువ్వు విడిచిపెట్టిపోతే ఒక్క సెకండ్ అంత దిగిపోతుంది. ఈ భూలోక సంబంధమైన ఏ బంధుత్వం శాశ్వతం కాదు, కానీ పరలోక సంబంధమైన బంధుత్వం శాశ్వతం పిల్ల. మనం ఫోన్ చేసి ఆదివారం మీటింగ్ ఉంది రాను మాట్లాడండి, నేను రాను. మా చెల్లెలు మనం ఫోన్ చేసి శుక్రవారం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే నేను రాను, నాకు మీటింగ్ ముఖ్యం, నాకు కోడికలు ముఖ్యం.
పిల్లరా, మన జీవితంలో మన అడుగులు దేవుని ఆశీర్వదించటకు నడవాలి. ఆయన మనం తండ్రి అనక మునిపే కుమారులని పిలిచిన గొప్ప దేవుడు. సో మై వాక్, అందుకే పౌలు అంటాడు, ఇదిగో మీరు మమ్మల్ని పోలి నడుచుకునండి అంటాడు. నడిచి మీ పౌర హక్కు ఎక్కడుందంట? పరలోకమందులో. నడిస్తే ఏమి ఇస్తావు? ప్రార్థన పోతే ఏమి ఇస్తారా? మాకేమైనా ఇస్తారా? మాకు డబ్బులు ఇస్తారా? మాకు ఇల్లు ఇస్తారా? మాకు బట్టలు ఇస్తారా? మాకు ఏమి ఇస్తారు? పౌలు అంటున్నాడు, నడిస్తే ఎక్కడుందంట? పరలోకంలో మీ పౌర హక్కు. ప్రేమ ఎవరి కొరకు నడిస్తే? దేవుని కొరకు నడిస్తే పరలోకంలో నీకు పౌర హక్కు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి. ఎవ్రీథింగ్ ఇస్ హెవెన్. ప్రియుడా, దేవుని కొరకు నడిస్తే ఈరోజు కూలి పోతుంది, జీతం పోతుంది, ఓటీ పోతుంది, నాకు ఇన్సెంటివ్ పోతాయి. నేను ఉండకపోతే దేవుడు ఏమనుకోడు, మళ్ళీ వచ్చే ఆదివారం పోతానే అనుకుంటే ఈ జీవితంలో మరలా ఈ ఆదివారం నీకు మరలా రాదు. యూ కెనాట్ గెట్ బ్యాక్. కనుక నువ్వు నడిచే నడకలు ఎవరి కొరకు నడుస్తావు? హౌ ఇస్ యువర్ వాక్? నువ్వు నడవకపోతే దేవుడు ఏం చేస్తాడో ఒక రోజు ఇస్తాడు. మోకాల మీద పరిగెత్తుకుంటూ రావాలని ప్రయత్నం చేస్తావు, కానీ ఆ రోజు కూడా రాదు. మా ఫ్రెండ్ ఒకడు యేసుప్రభుని నమ్ముకో అంటే నమ్ముకోలే. మేము మరి దేవదాసాల ఊరికి పోయి మీటింగ్స్ చేస్తున్నాం. ఆ ఊరికి పోవాలని బస్సు కూడా ఉండదు, బైకులు ఉండవు, ఎడ్ల బండి ఉండవు, ఏమైనా పొలాలు ఏమని నడుచుకుంటూ పోవాలి. ఆడికి మేము మీటింగ్లో కూర్చుంటే మా ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ పొలాలు వెంబడి వచ్చినాడు. ఆయన ఏమైనా ఎట్లా వచ్చినావు అంటే నడుచుకుంటా పొలం వెంబడి పరిగెత్తి. ఎందుకు వచ్చినావు అంటే నేను నమ్ముకోవాలని వచ్చిన. దేవుడు అవకాశం ఇవ్వక మునుపు మన జీవితంలో మనం సిద్ధపడాలి. నీ నడకలు ఎవరి కొరకు నడుస్తావని ఆయన ఆలోచన చేయాలి. ఇంకో మాట నేను చూపించి, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం గత వారంలో మన సహోదరుడు మనకు గుర్తు చేసినాడు ఈ మాట. జస్ట్ లైక్ 3వ వచనం నుండి 8వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 1 Thessalonians 4:3-8. మీరు పరిశుద్ధులొకటే, అనగా మీరు జాగ్రత్తమునకు దూరంగా ఉండడే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. మీరు జాగ్రత్తమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. ఇంకా మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలను అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. ఈ విషయం అన్యులను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నవాడు. And ye stand firm in the Lord అని అంటారు. ప్రభువునందు స్థిరముగా నిలబడండి. ఎందుకు పిలువబడినారు మీరు అని అంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినారు. We have been called for holiness. పరిశుద్ధత ఎవరి దగ్గర కనబడుతుంది ఈ భూలోకంలో? హాస్పిటల్లో కాదు. మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేసి అంతా క్లీన్ చేసి స్టెరలైజ్ చేసిన ప్లేస్లో హోలీనెస్ కనబడదు. హోలీనెస్ ఎక్కడుందంట? పరిశుద్ధత ఎక్కడుందంట? నీలో నాలో. దేవుడు అందుకే పిలిచినాడు. ఎందుకు పరిశుద్ధత కొరకు దేవుడు పిలిచినాడంటే ఆయనను ఆశీర్వదించాలని. తండ్రి అయిన దేవుడు మనం ఎందుకు పిలిచినంటే హోలీనెస్, పరిశుద్ధత నా దగ్గర లేకపోతే మనం దేవుని కార్యములను చూడలేం. పరిశుద్ధమైన వాతావరణం, పరిశుద్ధత మనలో నెలకొని ఉండాలి. జారత్వమే కానీ, కామ వికారం కానీ, లోక సంబంధమైన ఆశలు కానీ నాలో ఉండకూడదు. నీ జీవితంలో పరాయి పురుషుని, పరాయి స్త్రీని చూస్తే ఏం ఆలోచనలు పుడతాయి? అపవిత్రమైన పుట్టినాయంటే పరిశుద్ధత నీ దగ్గర లేదు. ఒక సహోదరుడు ఒక సహోదరితో మాట్లాడితే ఇంకొకరికి ఏం పుడుతుందంటే అబ్బా ఏమో ఉందిరా వీళ్ళకి ఇద్దరికి లింకు, మాట్లాడుకుంటున్నారు. అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన తలంపుల కొరకు దేవుడు నన్ను పిలిచాలి. పరిశుద్ధమైన వాతావరణం ఇక్కడే ఆరంభమైంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ హృదయమందు ఒక స్త్రీని చూసినావంటే మోహము అప్పుడే నువ్వు వ్యభిచరించినట్టే అని అన్నాడు. ఇఫ్ యు లుక్ అంటూ ఓ వుమన్ పిల్లర్ విత్ లస్ట్ఫుల్ ఐస్, ఏమవుతుందంట? వ్యభిచారం జరిగిపోయి. ఎంత పరిశుద్ధమైన కన్నులు నీకు ఉండాలో. యోగు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీ నేను చూడను. యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. హౌ ఆర్ యూ? పరిశుద్ధమైన కాలేజ్కి వెళ్తావు, స్కూల్కి వెళ్ళిన తర్వాత అంత ఆకర్షణీయమైన వాళ్ళు కనబడతారు.
ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, నీ చూపులు ఎట్లా ఉన్నాయి? వీడు నాకు దొరికితే బాగుండు, ఆమె నాకు దొరికితే బాగుండు, ఈమెను ఎందుకు పెళ్లి చేసుకోలే, ఆమెను పెళ్లి చేసుకునేంటే ఇవన్నీ అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన తలంపులు. ఇంత కరెక్ట్గా మాట్లాడుతుంటే బైబిల్ కరెక్ట్గా మాట్లాడుతున్నారు కనుక మనం కూడా కరెక్ట్గానే మాట్లాడాలి. హౌ ఇస్ యువర్ లైఫ్? దేవుని ఆశీర్వదించడానికి వచ్చిన మన జీవితంలో పవిత్రత లేకపోతే, మనం పరిశుద్ధంగా ఉండడానికే పిలువబడినాం, పరిశుద్ధమైన మాటలు పిలువడానికే పిలువబడినాం. మన జీవితంలో పరిశుద్ధత లేకుంటే ఎఫెసీ పత్రికలు మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 3-4 వచనాలలో, అది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూడండి. మళ్ళీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచ్చి, ఇఫ్ వీఆర్ నాట్ హోలీ ప్రిలర్, పవిత్రత లేకపోతే మన నోట్లో బూతులు, అది చదవను, మీరు జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారికి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. నీవు ఈ మాటలన్నీ విని అవిధేయతను చూపిస్తే ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ఎందుకంటే పవిత్రతల గురించి మాట్లాడేవాడు ఇవన్నీ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఉదాహరణకు నా కొడుకు నా గురించి చెడ్డగా మాట్లాడుతుంటే నేను ఊరుకుంటానా? మీ పిల్లలు నీ గురించి చెడ్డగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? దేవుని గురించి చెడ్డగా మనం మాట్లాడితే, చెడ్డగా ఎట్లా మాట్లాడుతుంటే మనం మాట్లాడుకునే భాషనే, పోగిరి మాటలు, అల్లరి మాటలు, దేవదూషణ, దేవుని యొక్క వ్యతిరేకమైన క్రియలు, ఇవన్నీ మారకపోతే ఎవరిని చూస్తారంట? ఉగ్రత. మా ఇంట్లో నెమ్మది లేదు బ్రదర్. పవిత్రమైన మాటలు నీలో లేవు కనుకనే మన పెళ్లి ప్రసంగంలో అనిల్ పెళ్లిలో చెప్పిన భార్య ఏం మాట్లాడాలంట? పవిత్రమైన సంగతులు మాట్లాడాలి. నువ్వు ఆమెతో మాట్లాడినావు కదా, ఏమో ఉంది, ఇవి పవిత్రమైన మాటలు. నువ్వు ఆమెను చూసినావు కదా, ఏమో ఉంది. పవిత్రమైన క్రియలు కావు. పవిత్రత ఎక్కడి నుంచి బయలుదేరుతుందంట? మన ఇంట్లో నుంచే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, వీ హ్యావ్ కమ్ హియర్ టు బ్లెస్ గాడ్. దేవుడు మనల్ని కుమారులను పిలిచినాడు. బిఫోర్ వి కాల్డ్ హిమ్ ఫాదర్, ఆయన తండ్రి అని పిలవకముందే దేవుడు మనల్ని దీవించి ఉన్నతమైన వెలుగు నిలబెట్టాడు. కనుక లెటస్ బీ హోలీ, పరిశుద్ధంగా ఉందాం. దేవుని కొరకై పరిశుద్ధతను నెలకొల్పుదాం. ఎందుకంటే ఆ పరిశుద్ధతను దేవుడు భూమిపై మనలో ఎతుకుతున్నాడు. లోకంలో వెతకడంలే, లోకంలో ఉన్న మనుషుల దగ్గర వెతకడంలే. లోకంలో ఉన్న మనుషుల దగ్గర భక్తి ఉంది. పొద్దున్న లేచి స్నానం చేసి పువ్వులు కోసుకొని నానా రకమైన చింత వింతలు, గొప్ప గొప్ప క్రియలు ఏమేమో చేస్తూ ఉంటారు. ఎందులో పరిశుద్ధత లేదు ప్రియుల. భూ సంబంధమైన ఏ వస్తువును తీసుకొచ్చి దేవుడు పరిశుద్ధుడైన ఆపాదించాలనుకున్న ప్రతి వ్యక్తి, యేసుప్రభువును నమ్ముకున్నవాడు కానీ నమ్మని వాడు కానీ పరిశుద్ధతను తీసుకొని రాలి. మన పరిశుద్ధత ఎక్కడుందంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూస్తారు. Blessed are those who are pure in their heart, they shall see God. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక.